రండమ్మా కూర్చోండి. సుమంగళి, వీళ్ళకి మంచినీళ్ళు తీసుకొచ్చివు. వద్దన్నయ్య, భోజనం టైం అవుతోందిగా, ఒకేసారి భోంచేస్తాం. వంట అయిందో లేదో, వచ్చి రాగానే భోజనం అంటే ఎలానే? అయిపోయింది ప్రమిళ. మా వసు ఎప్పుడో మొదలుపెట్టింది. వసు వసు నేను వెళ్ళి చూసొస్తాను అత్తయ్య. మా వసు అద్భుతంగా వంట చేస్తుంది. పావని కూడా బానే చేస్తుంది. కానీ ఈరోజు తనకి కాస్త ఒంట్లో బాగోలేదు. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. వసు, వసు లేదేంటి? ఇంకా వంట కూడా అవ్వలేదు. వసు ఎక్కడికెళ్ళింది? పావని, వంటలయ్యాయా? ఇప్పుడు అత్తయ్యకి ఏం చెప్పాలి? పావని, వసు, హారిక. ఏంటి ఇది? కోడళ్ళని ఎన్నిసార్లు పిలుస్తున్నావు? ఒకసారి పిలిస్తే పలకరా ఏంటి? మా కోడళ్ళైతే మేం నోరు తెరవగానే వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి గౌరవం, ప్రేమ. అత్తయ్య, ఒక్కసారి ఇలా రండి. ఏమైంది? రండత్తయ్య. ఒక నిమిషం. ఏంటి పావని? వంటింట్లో వసు లేదత్తయ్య. వంటలు కూడా ఇంకా అవ్వలేదు. అదేంటి? వసు ఎక్కడికెళ్ళింది? ఏదో అయినట్టుంది. ఏంటొదరా, బస్సు ఎక్కడా? గట్టిగా అరవకండి పిన్ని, అత్తయ్య ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఫ్రెండ్స్ వస్తున్నారనే కదమ్మా మీ అత్తయ్య అందర్నీ ఇంటి పట్టునే ఉండమని పదే పదే చెప్పింది. ఆయన లెక్క చేయకుండా, వంట కూడా చేయకుండా, చప్పా పెట్టకుండా వసు ఎటో వెళ్ళిపోయింది. మీ అత్తయ్య పరు మొత్తం తీసేసింది. జయంతి, జయంతి, ఎందుకంత గట్టిగా అరిచావు? పద. అది అంతా వినిపించింది. ఏంటి జయంతి, నీ ముగ్గురు కోడళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పావు. ఇదేనా వాళ్ళు నీకిచ్చే మర్యాద? ఆ అమ్మాయి ఏ పని మీద వెళ్ళిందో ఏంటో. ఎందుకా మాట అంటావు ప్రమీల? అత్తగారు చెప్పిన పని కన్నా పెద్ద పనే ఉంటుంది. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో హోస్టల్ లేకుండా పోతే ఎలా? కావాలని చేస్తారా ప్రమీల? ఏదైనా అత్యవసర పరిస్థితి పడుంటుంది. ఇంకా వంట కూడా అవ్వలేదంట. ఆ కోడలు ఎప్పుడొస్తుంది, ఎప్పుడు వంట చేస్తుంది, మనం ఎప్పుడు తింటాం? నేను చేస్తానంటీ. ఒక్క 10 minutes కూర్చోండి. వద్దులేమ్మా, లంచ్ టైం దాటిపోతుంది. వేళకాని వేళ తింటే అరగదు. మేము హోటల్లో భోంచేస్తాంలే, పదండే. అరే ప్లీజ్, భోజనానికొచ్చి తినకుండా వెళ్ళిపోవడం బాగోదు. ఆ మాట నీ కోడలికి చెప్పు జయంతి. ఇంటికొచ్చిన అతిథిని ఎలా గౌరవించాలో నేర్పించు. పంచభక్ష పరమాన్నాలు పెడతానని చెప్పి పస్తులతో పంపిస్తున్నావు. ఊరికే నా కోడళ్ళు గొప్ప అని చెప్పుకోవడం కాదు, కోడళ్ళని అదుపులో పెట్టుకోవాలి. చేతకాని అత్త ఎలా ఉంటే ఎలా?
హారిక అక్క ఐమ్ సారీ అక్క. నా మంచి కోరి నువ్వు చెప్పినా నేను వెళ్ళలేదక్క. టైంకి నువ్వు రాకపోయింటే నా లైఫ్ స్పాయిల్ అయి ఉండేది. సూసైడ్ చేసుకోవటం తప్ప నాకు వేరే దారి ఉండేది కాదు. మా మామ్ వాళ్ళకు కూడా నా ఫేస్ చూపించలేకపోయేదాన్ని. పిచ్చిదానా, నేనుండగా నీకు అలాంటి పరిస్థితి రానిస్తానా? నేను నీ అక్కని, నీకు ఎలాంటి ఆపద రానివ్వను. నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం అక్క. పెద్ద మోడల్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కలలు కనేదాన్ని. అందుకే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్నాను. నా డ్రీమ్ నెరవేర్చుకోవాలని ఆ ఆఫీస్కి వెళ్ళాను తప్ప వాడు ఫ్రాడ్ అని నాకు తెలీదక్క. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే అమాయకత్వం నీది. నీలాంటి అమాయకులని లోబర్చుకోవాలని ఇలాంటి మగాళ్ళు కాచుకొని ఉంటారు. చదువుకొని ఉన్నావు, మంచి చెడు తెలుసుకోవా హారిక? అందర్నీ గుడ్డిగా నమ్మకూడదు. ఇప్పుడు అర్థమైందక్క. నేను ఎంత తెలివి తక్కువ దాన్నో నాకు తెలిసొచ్చింది. నువ్వు తెలివిగల దానివి హారిక, కాకపోతే ఆ తెలివిని నువ్వు ఉపయోగించుకోవట్లేదు. ఏదైనా చేసే ముందు బాగా ఆలోచించాలి. కలలు కనడం, మంచి ఆశయాలుండటం తప్పు కాదు, కానీ అవి సరైన పద్ధతిలో సాధించుకోవాలి. తప్పటడుగు వేస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నాకు తెలిసినంత వరకు నీ పుట్టింట్లో, అత్తింట్లో నీకు ఏ లోటు లేదు. అమ్మ నాన్నల్లా చూసుకునే అత్తమావలు, తోబుట్టువుల్లా ఉండే తోడికోడళ్ళు, అన్నయ్యల్లా ఉండే బావలు, ప్రాణంగా ప్రేమించే భర్త. ఒక ఆడపిల్లకి ఇంతకంటే ఏం కావాలి చెప్పు? నువ్వు చాలా అదృష్టవంతురాలివి హారిక. అవునక్క, అది తెలుసుకోకుండా నా చేతుల్లో దురదృష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాను. కోరి కష్టాల పాలవుతున్నాను. నువ్వు ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చావు, మరో మంచి ఫ్యామిలీకి కోడలు అయ్యావు. ఈ రెండు కుటుంబాల పరువు, గౌరవం నిలబెట్టాల్సిన బాధ్యత నీ పైన ఉంది. నువ్వొకవేళ తప్పు చేస్తే మన రెండు కుటుంబాలపై అనింద పడుతుంది. ఇక నుంచి ఏం చెయ్యాలన్నా మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి నువ్వు ఆలోచించాలి. అలాగే అక్క, ఇకపై నేను ఏ తప్పు చేయను. ప్రామిస్. అక్క, అలాగే నువ్వు నాకు ఒక మాట ఇస్తావా? ఇప్పుడు జరిగిందంతా ఇంట్లో చెప్పావు కదా. పిచ్చిదానా, ఇలాంటి విషయాలు ఎవరైనా ఇంట్లో చెప్తారా? జరిగిందంతా నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. ఈ విషయం సుమంగలి పిన్నికి కూడా చెప్పొద్దు. నేను ఎవ్వరికీ చెప్పనక్క. చాలా థ్యాంక్స్ అక్క. ఇంటికి అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ లంచ్కొస్తున్నారు. పావని అక్కకి హెల్త్ బాగోలేదు, వంటలు చేయాలి. అత్తయ్య గారు మనం ఇంట్లో కనిపించకపోతే కంగారు పడుతూ ఉంటారు. ఫస్ట్ నేను వెళ్తాను, కాసేపు ఆగి నువ్వు ఇంటికి రా. ఎక్కడికి వెళ్ళావు అని ఎవరైనా అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి, సరేనా? సరే అక్క. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. హారిక, నేను నీకు ఇందాకే చెప్పాను కదా, ఎప్పుడూ నీతోనే ఉంటాను. హ్యాపీగా ఉండు.
సరే. నీ ముగ్గురు కోడళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పావు. ఇదేనా వాళ్ళు నీకిచ్చే మర్యాద? పంచభక్ష పరమాన్నాలు పెడతానని చెప్పి పస్తులతో పంపిస్తున్నావు. హారిక ఎక్కడా? అత్తయ్య, ఆ? హారిక ఎక్కడా? బయటికెళ్ళిందిరా, వచ్చేస్తుందిలే. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? దాని గురించి కంగారు పడకురా. ఆ వసు ఎక్కడికి వెళ్ళిందో అది ఆలోచించు. అందరూ ఎందుకంత సీరియస్గా కూర్చున్నారు? వచ్చింది, ఇక దీనికవుతుంది పెళ్ళి. ఆ, అత్తయ్య, మీ ఫ్రెండ్స్ ఇంకా రాలేదా? వాళ్ళు రావటం, మీ అత్తయ్యకు కడుపు నిండా తిట్టి భోజనం పెట్టడం, వాళ్ళు వెళ్ళిపోవటం కూడా జరిగిందమ్మా. ఎక్కడికి వెళ్ళావమ్మా? అది మావయ్య మావయ్య అది నీకు నేనేం చెప్పాను? నువ్వేం చేశావు? సారీ అత్తయ్య, కావాలని చేయలేదు. సారీ చెప్తే ఫ్రెండ్స్ ముందు పోయిన మీ అత్తయ్య పరువు తిరిగి వచ్చేస్తుందా వసు? చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళకి మంచి భోజనం పెడతానని మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టాలని నీకు పదే పదే చెప్పాను. నువ్వు ఒంటరిగా అన్ని వంటలు చెయ్యగలవా లేవా అని కూడా అడిగాను. అన్నిటికీ తలూపి ఆఖరికి నా ఫ్రెండ్స్ వచ్చే టైంకి వంట చేయకుండా, ఇంట్లో లేకుండా నా ఫ్రెండ్స్ ముందు నేను తలదించుకునేలా చేస్తావా? రేపట్నుంచి వాళ్ళకి నా ముఖం ఎలా చూపించాలి? వెంటనే వచ్చేస్తాననుకుని వెళ్ళాను అత్తయ్య, అనుకోకుండా ఆలస్యమైంది. అసలు ఎక్కడికి వెళ్ళావు? ఏం చేయడానికి వెళ్ళావు?
అత్తయ్య హారికొచ్చేసింది. దీనికి తిట్లు తప్పాయి. అరవకు జయంతి, ఏదో ముఖ్యమైన పని ఉండి వెళ్ళుంటుంది. నేను చెప్పిన పని కంటే ముఖ్యమైన పనా? అంత ముఖ్యమైన పనైనప్పుడు నాతో ఒక్క మాట చెప్పి వెళ్ళాలి కదా. ఎందుకు చెప్తుంది వదినా? నువ్వన్నా నీ మాట అన్నా తనకు లెక్క జమా. పైగా నువ్వు తన్ను ఈ మధ్య నెత్తిన పెట్టుకుంటున్నావాయే. దానికి తోడు తన మొగుడే ఇంట్లో సంపాదించేవాడని గర్వము ఉండనాయే. నువ్వు ఉండు సుమంగళి. జరిగిందేంటో తెలుసుకోకుండా నువ్వు ఊరికే మాట్లాడకు. వదినన్న దాంట్లో తప్పే ఉందండి. నిజంగానే తనని నేను తలకెక్కించుకున్నాను. అందుకే నా తల దించుకునేలా చేసింది. తన గురించి తెలుసు కూడా అలా మాట్లాడతావేంటమ్మా? కారణం లేకుండా వసు ఏ పని చేయదని నీకు కూడా తెలుసు కదత్తయ్య. వసునలా వెనకేసుకుని రాకండి. అసలు తను ఎక్కడికెళ్ళిందో, ఏ రాజకార్యం ఎలగబెట్టి వచ్చిందో అడగండి. చెప్పు వసు. నాతో చెప్పకుండా, నేను చెప్పిన పని చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? చెప్పమ్మా, అంత ముఖ్యమైన పనేంటి? నిజంగానే ఫ్రెండ్స్ ముందు అత్తయ్య గారికి అవమానం జరిగింది వసు. అనరాని మాటలని వెళ్లారు. ఎక్కడికెళ్ళావో చెప్పు వసు. నేను చెప్పలేనక్క. నువ్వు తెలిసి ఏ తప్పు చేయవని మాకు తెలుసమ్మా. ఎక్కడికి వెళ్ళావో చెప్పు. ఎక్కడికి వెళ్ళావు వదినా? చూసారా, ఇంతమంది అడుగుతున్నా కూడా వసు నోరు తెరవటం లేదు. తనను ఎవరు ఏమి అనరని ధీమా. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పొగరు. ఉత్తమ కోడలని అందరూ నెత్తినెక్కించుకున్నారు కదా, అనుభవించక తప్పదు. అనవసరంగా ఏదేదో మాట్లాడకు సుమంగళి. గొడవ పెద్ద చేయకు. ఈ గొడవకి కారణమైన తనని మాట్లాడనివ్వండి. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే ఏంటర్థం? ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయిందంటున్నా తను పెదవి విప్పడం లేదు. దాన్ని పొగరనాలా, ఇంకేమైనా అనాలా? క్షమించండి అత్తయ్య, నాకు అలాంటి ఉద్దేశం లేదు. మరి ఏ ఉద్దేశంతో బయటికి వెళ్ళావు? వెళ్ళిందానివి చెప్పి వెళ్ళొచ్చు కదా. నా ఫ్రెండ్స్కి నేనే వండి పెట్టేదాన్ని కదా. వాళ్లతో మాటలు పడాల్సిన అవసరం నాకుండేది కాదు కదా. ఇలా అవుతుందని అనుకోలేదు అత్తయ్య. మీకు చెప్పకుండా వెళ్ళటం తప్పే. నా వల్ల మీరు మీ ఫ్రెండ్స్తో మాట పడ్డారు. నన్ను క్షమించండి. నిన్ను నేనెప్పటికీ క్షమించను వసు.